ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ట్రెండ్ దూసుకుపోతోంది. లోకల్ టు గ్లోబల్ అంటూ చాలా సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను ఓ రేంజ్లో ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఎంటర్టైన్మెంట్ రంగంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి గేమ్ చేంజర్స్గా మారాయి. కొన్ని సినిమాలు ఆడియన్స్ని థియేటర్లకు రంపించడానికి కష్టపడుతుంటే మరికొన్ని సినిమాలకు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో సెకండ్ లైఫ్ దొరుకుతోంది. ఈ డిజిటల్ స్ట్రీమింగ్ సేవలు లాంగ్వేజెస్తో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాయి. బాలీవుడ్ థ్రిల్లర్ అయినా, టాలీవుడ్ నుంచి హత్తుకునే తెలుగు సినిమా అయినా ఓటీటీలో దూసుకుపోవడం గ్యారంటీ. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం ప్రేక్షకుల పరంగా మంచి టాక్ను సొంతం చేసుకుంది. ఓటీటీలో కూడా దూసుకుపోతోంది. ఇప్పటికే ఇండియాలో నెట్ఫ్లిక్స్లో ట్రెండింగ్లో ఉంది ఈ సినిమా. అయితే అంచనాలను తారుమారు చేసి హద్దులు దాటి ఇతర దేశాల ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది ఈ సినిమా. మొదట్లో కొంచెం కష్టమైన గుంటూరు కారం విడుదలైన మొదటి వారంలోనే 100 కోట్ల మార్కును దాటగలిగింది. ఈ సినిమా కథనం, మహేష్ బాబు అద్భుతమైన నటన ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో మంచి కలెక్షన్లు కూడా వచ్చాయి. గుంటూరు కారం ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఫిబ్రవరి 9న డిజిటల్లోకి వచ్చింది. ఈ మూవీ వరుసగా 5 వారాల పాటు ఓటీటీలో టాప్ ఇండియన్ మూవీస్లో ఒకటిగా నిలిచింది. భారత సరిహద్దులు దాటి గుంటూరు కారం ఊహించిన ప్రభావాన్ని చూపింది. పాకిస్తానీ నెట్ఫ్లిక్స్లో కూడా ట్రెండింగ్లో ఉండటం చెప్పుకోదగ్గ విషయం. ఇక పాకిస్తాన్ ప్రజలకు ఇటీవల పుష్ప సినిమా కూడా బాగా నచ్చిందంటూ అందులోని డైలాగ్స్ చెప్పడం ఇండియన్స్ను ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు మహేష్ బాబు సినిమా కూడా పాకిస్తాన్లో ట్రెండ్ అవ్వడం హాట్ టాపిక్గా మారింది.